ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పైన జరుగుతున్నట్టే ఈ దాడి. ఏం చేశాడు రాజేష్ మహాసేన? అంత నేరాలు ఏం చేశాడు? నీ పార్టీలో ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు శవాన్ని. ఆ క్వాలిఫికేషన్ లేదనా? నువ్వు ఎంపీగా ఇచ్చిన అవినాష్ రెడ్డి బాబాయిని లేపేశాడని అందరూ అంటుంటారు. అలాంటి బాబాయిని చంపలేదనా? లేకపోతే భూ కబ్జాలు చేయలేదనా? శాండ్ మాఫియాలు చేయలేదనా? ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకోలేదనా? ఏం చేయలేదని ఈరోజు అతని పైన ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చిన దాడికి తెగబడుతున్నారు మీరు. ఎందుకు మీకు అంత అహంకారం? పదవి అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయితే సామాన్యమైన ప్రజల జీవితాలతో ఇలా ఆడుకుంటావా? గుర్తుపెట్టుకో, ఈ రోజు భారతదేశంలో మన జీవన విధానాన్ని ఒక మహా గ్రంథంలా భావించే కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని రచించింది కూడా ద గ్రేట్ అంబేద్కర్ గారు, ఒక దళితుడు. ప్రతిరోజు మన జీవన విధానం ఇలా ఉండాలి అని దాన్ని అనుసరించే మనం బ్రతుకుతున్నాం ఇండియాలో. అలాంటి గొప్ప గొప్ప మేధావులు ఇంకెంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దళితుల్లో. ఎంతో మంది, కొన్ని వందల వేల మందికి ఉపాధులు కల్పించిన వాళ్ళు ఉన్నారు దళితుల్లో. నీకెందుకంత చిన్న చూపు? ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళకూడదా? వెళ్తే ఏంటి? అభ్యర్థిగా ప్రకటిస్తేనే పోసుకుంటున్నావా? మహిళలకి భయపడతావు, చిన్న ఆడపిల్లలకి భయపడతావు, చిన్న పిల్లలకి భయపడతావు, నీ చెల్లెలకి భయపడతావు, దళితులకి భయపడతావు, ఒక సామాన్యమైన ప్రజలు ప్రశ్నిస్తే భయపడతావు. ఎందుకయ్యా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు? ఇంత పోసుకునేవాడివి. ఏమైనా అంటే ఒక పనికి మాలిన, దిక్కు మాలిన కొంతమంది పైసాకి పనికిరాని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సలహాదారులు పెట్టుకున్న సలహాదారులను తీసుకొని వచ్చి వాళ్ళ పనికి మాలిన సలహాలకి 140 కోట్ల జీతభత్యాలు, ప్రజల రక్తాన్ని వాళ్ళకి జీతాలుగా ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిపిస్తావు. పైసాకి పనికిరాని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ప్రతి దానికి సమాధానం, పనికి మాలిన సమాధానాలు చెప్తాడు. దీనికాన్ని కోట్లేసి కూర్చోబెట్టింది. ఎవరిచ్చారు నీకు ఇంత అహంకారం? మాటికొస్తే పెత్తందారులు, పేదోడు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటావు. నువ్వు పెత్తందారుడివి. ఒక వరదలు వచ్చినప్పుడు ఏ రోజైనా ప్రజల చేతులు పట్టుకొని